కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థం, పరమార్థం రెంటికి పనికి వస్తుంది. మంత్రసిద్ధి గల మాంత్రికుడు అంజనం వేసి భూమిలో ఉన్న నిధిని చూపించినట్టే గురు చరణాల ధూళితో నిండిన కళ్ళు జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. సిద్ధ పురుషుల లక్షణాలు సాధకులకు సాధనాలు. వానిని సంపాదించుకోవడానికి తెలివిగా గట్టి ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాలలో నెయ్యి ఉంటుంది, కానీ పాలను కాచి పెరుగు వేసి తోడు పెట్టకపోతే మజ్జిగ కానీ వెన్న కానీ రాదు. మజ్జిగను చెలకుండా వెన్న లభించదు. వెన్నను మంటపై కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. పూర్వపు అభ్యాసం వలన కలిగిన బుద్ధి కుశలత, సంస్కార బలము అవసరం. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి లేక జ్ఞానం కలగదు. అంతఃకరణం నిర్మలంగా ఉంటేనే ఆత్మప్రాప్తి. కనుక ఆత్మ సాక్షాత్కారం ప్రాప్తించే వరకు భగవద్భక్తి విడిచిపెట్టరాదు. ఆత్మజ్ఞాన మందిర నిర్మాణానికై, దానిపై వైరాగ్య ధ్వజం ఎగరటానికి మరియు 4 రకాల ముక్తి అనే కలశాలు నిలపడానికి భగవద్భక్తి అనే పునాది అవసరం. శ్వాన శూకరాలు రాత్రింబవళ్ళు బురదలో పొల్లుతూ మరాన్ని తింటూ విషయభోగాలను అవి కూడా అనుభవిస్తాయి. మానవ శరీరానికి కూడా అవే ఉంటే అందులో గొప్పతనం ఏముంది? చిత్తశుద్ధిని కలిగించి అఖండ బ్రహ్మసిద్ధిని ప్రాప్తింపజేసే స్వధర్మాచరణము తపస్సులో శరీరంతోనే సాధించాలి. సాధు సత్పురుషులు సేవముక్తికి నిలయం. శ్రీ లోలత నరకద్వారమని పెద్దలు చెప్పిన మాటను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సదాచార సంపన్నులై ఉండి శరీరధారణకు మాత్రం అన్నం తింటూ ఇల్లు ఇల్లాలు పిల్లల వగైరాలందు ధ్యానం లేని సాధువులు ధన్యులు. సతతం సాయిబాబాను ధ్యానించే వారి అనుభవ విశేషాలను గమనించగా అట్టి వారికి సాయి రుణపడి వారికి స్వయం ధ్యానం ఉంచుతారు. నామస్వర్ణ మహత్యం ధన్యం. గురువు కూడా భక్తులకు స్మరిస్తారు. ధ్యానించేవాడు ధ్యేయస్థితిని పొంది తన పూర్వస్థితిని పూర్తిగా మర్చిపోతాడు. మీరు చేసే పనులు మీకు బాగా తెలుసు, నాకు మాత్రం అహర్నిశలు మీ చింతే అని పలికిన బాబా యొక్క ప్రేమమయ వాణి అనేకులకు గుర్తు ఉండే ఉంటుంది. మనకు జ్ఞాన కథలు అవసరం లేదు. సాయి యొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా ఇది మనలను కష్టాల నుండి రక్షిస్తుంది. దీనిని నిత్యపారాయణ చేయలేకపోతే ఇందులోని గురుభక్తి గురించిన ప్రకరణాలను నియమంగా చదివి వానిని హృదయానికి ఆభరణంగా చేసుకోండి. ప్రతిరోజు ఏ సమయంలోనైనా ఈ చరిత్రను పఠించే భక్తులకు గురువుతో సహా శ్రీహరి తప్పక లభిస్తాడు. ఈ గ్రంథాన్ని నిరంతరం పఠించి వారి గృహంలో లక్ష్మి ఎల్లప్పుడూ నివసిస్తుంది. సహనంతో ఒక సప్తాహం పారాయణం చేసే వారి దారిద్ర్యం తొలగిపోతుంది. దీనిని నేను చెప్తున్నట్టుగా భావించకండి. దానివల్ల మనసులో సందేహాలు ఉత్పన్నమవుతాయి. సాయియే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు కనుక అనవసరమైన ఆలోచనలు మానండి. సకల గుణాలకు నిధి అయిన ఈ సాయి తమ భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిస్తారు. కలియుగంలోని పాపాలను నశింపజేసే వారి కథలను శ్రోతలు శ్రవణం చేయండి. ఇటువంటి సత్పురుషుల చరిత్ర యందు స్వర్గసుఖమేపాటిది? తక్షణం ఫలితాన్నిచ్చే ఈ సచ్చరిత్రను వదిలి స్వర్గం వైపు ఎవరు చూస్తారు?